చేశారు. ఐసీయూలో ఉంది అంటే మినిమమ్ ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది కదా, జస్ట్ నార్మల్గా అలా పడుకొని ఉంది, బాగా కవరింగ్ చేశారు అని చెప్పేసి అంటున్నారండి. ఫాస్ట్గా నేను ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు, జరిగిన సిచ్యువేషన్ నేను వచ్చి చెప్పాను అంతే. పోనీ సరే అండి, నాది ఎడిటింగ్ అనుకుందాం. రమ్య అయితే ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంది కదా, అందులో కూడా మీరు వెనక చూసుకోండి. ఇంకా అంతకు మించి నేనైతే ప్రూవ్ చేయలేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆక్సిజన్ మాస్క్ గురించి అంటున్నారు. ఒక్కటి క్లియర్గా చెప్తున్నానండి, మనకి మూవీస్లో చూపించింది ఒకలా ఉంటుంది, రియల్ లైఫ్లో ఒకలా ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. కానీ సారీ అడిగి వీడియో చేసింది, కానీ ఈరోజు హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుక ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్గా